రామరాజు పంతులు స్మారకార్థం నిర్వహించినటువంటి క్రికెట్ టోర్నమెంట్లు గత 15 రోజులుగా నిర్వహించబడ్డాయి. ఈ యొక్క పోటీలలో గెలుపొందినటువంటి విజేతలకు బహుమతుల ప్రదానం చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గజ్వేల్ నియోజకవర్గంలో ప్రచార కార్యదర్శిగా నియోజకవర్గం మొత్తం తిరిగి పార్టీ బలోపేతానికి కృషి చేసిన దివంగత నేత చాడా రామరాజు పంతులు స్మారకార్థం గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలో గత 15 రోజులుగా నిర్వహిస్తున్నటువంటి క్రికెట్ టోర్నమెంటు ముగిసిన సందర్భంగా విజేతలకు పిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు శ్రీకాంతరావు సహకారంతో బహుమతుల ప్రధాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదటి బహుమతిగా గెలుపొందినటువంటి గజ్వేల్ హెల్ రాకర్స్ టీంకు 20,000 రూపాయలు, రెండవ బహుమతిగా గెలుపొందిన ఫ్రెండ్స్ 11 టీంకు 10,000 రూపాయల నగదును మరియు మెమోంటోలను టోర్నమెంట్ నిర్వాహకులు హరిప్రసాద్ మరియు షేర్ల భాస్కర్, కాజా పాషా, కొల్లా శ్రీనివాసుల సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, పిసిసి రాష్ట్ర ప్రచార నాయని యాదగిరి, గజ్వేల్ మండల పార్టీ అధ్యక్షులు మల్లారెడ్డి, గోపాలరావు పంతులు, తీగుల్ తాజా మాజీ సర్పంచ్ కర్పూర భానుప్రకాష్ రావు చేతుల మీదుగా అందజేశారు. చాడా రామరాజు పంతులు గారి స్మారకార్థం ఈ టోర్నమెంట్ నిర్వహించిన నిర్వాహకులందరికీ మొదటగా వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. క్రీడాకారులందరికీ, విజేతలకు, ఫస్ట్ ప్రైజ్ వారికి, సెకండ్ ప్రైజ్ వారికి, క్రీడా ఔత్సాహికులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి పంతులు గారి ఎంత మృదు స్వభావి అంటే పంతులు గారు నిస్వార్థ సేవకునిగా పనిచేసి పార్టీలో క్రమశిక్షణ కల నాయకునిగా పంతులు గారు తను చాలా పేరు తెచ్చుకున్నారు. వారి స్మారకార్థం ఈ కార్యక్రమం నిర్వహణ జరిగినందుకు నిర్వాహకులందరికీ, క్రీడాకారులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆయన స్మారకార్థం ఈ టోర్నమెంట్ నిర్వహించిన హరి గారికి, భాస్కర్ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా క్రీడాకారులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. క్రీడాకారులు మరి హరి కానీ, భాస్కర్ కానీ, వారి మిత్ర బృందం గత 15-20 రోజుల నుండి ఈ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మరి ఫైనల్ ముగించుకొని మరి ప్రైజులు డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మరి అందరూ చెప్పినట్టు రామరాజు గారి పంతులు అంటే మరి నియోజకవర్గంలో ఒక ప్రచార కార్యదర్శిగా ఒక వెలుగు ఉంది. మరి అనుకోకుండా ఆయన ఆరోగ్యరీత్యా ఆయన మరణించడం జరిగింది. ఆయన స్మారకార్థం ఈరోజు ఏర్పాటు చేసుకోవడం చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే వారు ముందుకొచ్చి మరి మాకు చెప్పడం జరిగింది, అలాగే చేస్తున్నామంటే చెయ్యి, మేము కూడా సహకరిస్తాం. మన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంతరావు గారు మరి ముందుకొచ్చి మరి క్రీడాకారులకు మరి ఫస్ట్ ప్రైజ్ కానీ, సెకండ్ ప్రైజ్ కానీ ఆ డబ్బులు నేను ఇస్తా అని చెప్పి మరి చెప్పడం జరిగింది. చెప్పగానే మరి ఎందుకంటే రామరాజు గారి పంతులు అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రేమ. కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసిన సేవలు ఎంతో ఉన్నాయి. అటువంటి వ్యక్తి మరణించడం మనకు చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అతి చిన్న వయసులో ఆయన మరణించారు. మరి ఆయన స్మారకార్థం మరి ఇటువంటి టోర్నమెంట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి రేపు రాబో కాలంలో కూడా అటువంటి మరి పంతులు గారిని మనం స్మరించుకొని ఇంకా కార్యక్రమం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఈరోజు మరి మన గజ్వేల్ పట్టణానికి చెందిన మన క్రికెట్ క్రీడాకారులు మరి ప్రథమ బహుమతి గెలుపొందడం జరిగింది. అలాగే మరి బినాయిపేట, కాలకాల్ వీళ్ళందరూ కలిసి కూడా మరి ద్వితీయ స్థానంలో మరి గెలుపొందడం జరిగింది. వారందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే మీరు రేపు రాబో కాలంలో కూడా మరి ఇక్కడే కాదు, మరి రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో కూడా ఆడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మరి గతంలో కూడా మనం చూస్తున్నాం, మరి మన గజ్వేల్ మన జిల్లా నుంచి కూడా మరి జిల్లా రాష్ట్ర స్థాయిలో కూడా ఆడిన వారు ఉన్నారు. మరి అటువంటి వారికి కూడా మేము తప్పకుండా మేము ప్రోత్సాహం ఇస్తాం, మేము సపోర్ట్ చేస్తాం, మా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని మీకు తెలియజేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా మన హరి కానీ, భాస్కర్ కానీ, వాళ్ళ మిత్ర బృందానికి కానీ మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాం. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు
ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.